హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. పన్నీర్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోసకి, చపాతీకి, పరోటాకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ పన్నీర్ని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. పన్నీర్ తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి తురుముకున్న పన్నీర్ అంతా వేసేసుకోవాలండి. పన్నీర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా పన్నీర్ని కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ కర్రీ. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ కర్రీ అయితే చపాతీకి బాగుంటుంది, దోశకి, పరోటాకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ చపాతీకి తీసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి లంచ్ బాక్స్లలో కూడా పెట్టి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.